అవ్వా కూరగాయలు తిని తిని నాలుకంతా మొద్దు వారింది నీకు తెలియదా బాబు? నా పెళ్ళాన్ని కౌస అంటే నిన్ను కాలువలేస్తా అంటాంది ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. నేనేం చేయాలి? నాకేం అర్థమైతలేదు. సరిపోదు బావకి ఇది సరిపోదు. నీ అవ్వ ఇయ్యాల ఇది నీ సండనట్టున్నది. మా రమేష్ గారు బామ్మారిది ఏం కూర నిండో ఆ దగ్గర పోయి ఇంతంత వేసుకొని తింటా, లేకపోతే నా పానం ఆగది. పోతా. చీని అప్ప అద్దంటే నిన్న రాత్రి బీరు తాగిన, ఇప్పుడు అంత తలకాయ అంతా నొత్తంది. అది దిగానంటే మళ్ళీ బీరు తాగాలి. తాగుదామంటే పైసలు లేవు. ఎట్లా? మా శంకర్ బావని అడుగుతా, ఆయన మెల్ల బీరకిస్తే మాయిస్తాడు. ఆయన పోయి అడుగుతా, తాగాలి ఓ బీరు వేయాలి. అగో బావా ఎత్తుకపోయే తీగ కాలుకు తాకినట్టు ఎదురైనవే. అబ్బా నువ్వు కూడా నాకు అట్టనే ఎదురైనవురా. అయితమే గాని ఏం లేదురా బామ్మారిది, నేను నా గురించి నీకు తెలుసు కదా. తెలుసు కారా? తెలిసే బావా. ఇంకో 10 రోజులు అవుతుందిరా, మీ అక్క నీ సండు అంటే అసలు అంటలేదు. నా నాలుకంత గుంజుతుందిరా. నేను లీసులేంది బతుకుతానా చెప్పు? అవు బావా నువ్వు బతకవు, నీసు తినంది నీకు పొద్దు గడవది గాని. అయితమే గాని పొద్దు గడవది అంటాను. నీకు నేను ఒకటి చెప్పన్నారా? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ప్రేమ చితికిపోద్ది. చెప్పు బావా, నువ్వు చెప్తే నేను అద్దంటనా? ఏం లేదురా బామ్మారిది, మీ ఇంట్లో ఏం కూరరా? మా ఇంట్లో నాయే కాళ్ళకాయ కూర. అబ్బా కాలుదాలకాయ కూరనా? జేబులో రూపాయి లేనోనికి ₹1,00,00,000 కనబడ్డట్టు మంచి మాట చెప్పినవరా బామ్మారిది. పోయి తిందాం పారా. తిందాం గాని నాకు ఒక బీర్ 100 పైసలు ఇవ్వాలి. ఏంద్రో ఎప్పుడన్నా తాగుతుందారా బామ్మారిది అంటే? చీ తాగుతారా బావా? తాగితే కార్యాలు ఖరాబ్ అవుతాయి, లివర్లు ఖరాబ్ అవుతాయి, మొత్తం బక్క పడతారు, ఈడ్చుకత్తారు అన్నటువంటివి పొద్దున్నే బీరుకు పైసలు ఇవ్వాలంటావు. ఏం దొక్కొచ్చినవురా? నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఏం లేదే, నిన్న అద్దు అనంగా మా దోస్తుగాళ్ళు దావత్ అని అన్నారు. పోయి తాగే వరకు ఇగో తెల్లారు లేచినాక తలకాయ ఎంత దిమ్ అంటుంది. మన ఇద్దరం దోస్తులమే కదా, గంట వెనక పోయినా మరి. ఇప్పుడు ఒక్క బీర్ వేసింది అనుకో సెట్ అవుతుంది. అవ్వ కొడుకు దానికే నారా, ఎండాకాలంలో వర్షాలు పడతాయి. ఇప్పుడు వర్షాలు పడే టైం ఆరా, ఎండ కొడతా అంటే పుచ్చకాయలు కోసుకొని సప్ప తినేటోళ్ళం. గందుకేనా ఈ అచ్చిరాని టైంలో వానలు పడతానే అనుకుంటా. నువ్వు దావతు పోయి బీరు తాగినవు, మళ్ళా దిగదందుకు నన్ను పైసలు అడుగుతానవంటే వామ్మ కొడుకు గందుకే వానలు పడతానేరా. అయినా నేను ఒక్కసారి పిలిచిన నేను తాగబావా, నాకు థమ్స్అప్ తెప్పి స్ప్రైట్ తెప్పి అన్నటువంటివి దావతికి ఎట్లా పోయినావు? ఎందుకు పోయినావు నాకు చెప్పు. మా దోస్తుగాళ్ళు పిలిచిర్రే రా అని ఈ మధ్యలో మొదలుపెట్టిన. అంతేనా? అంటే బావ కంటే నీకు దోస్తుగాళ్ళు ఎక్కువ రాయరా? నా ఇంట్లో ఫంక్షన్ అయితే నీ అవ్వ నువ్వు థమ్స్అప్ స్ప్రైట్ తాగినావు గాని బీరు అంటే ముట్టుకున్నావారా? ఇప్పటి నుంచి తాగుతానే. అంతేనా? అయినా నిన్న తాగినావు, తలకాయ పట్టింది, మళ్ళీ ఇప్పుడు తాగుడు అవసరమారా? అద్దు ఇంత తలకాయ కూరతో తిందాంపా. తలకాయ కూరలా అది అంచుకు పెట్టుకొని మంచిగా బీరు తాక్కుంటా తిందాం. నిన్న తాగుతూనే తలకాయ పట్టింది, ఇప్పుడు మళ్ళీ తలకాయ పడితే మళ్ళీ ఎవరిని అడుగుతావురా? మా బాబుని ఇట్లా అడుగుతా. ఇట్లా మాట్లాడతావా? మైకి ఇట్లా మాట్లాడుతురా? ఎవడబడతాడు నేర్చినావు? ఏంది మీ అయ్యని అడుగుతావా? మీ అయ్యని అడిగితే ఊకుంటారా? నీ నెత్తివినున్న ఇంటికలన్నీ పట్ట రాలగొడతాడు. సారు నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అర్థమైతుందా? అయినా నీకు ఎంత ధైర్యంరా? బాబు నిన్న దావతివేనా, తలకాయ పట్టింది, మళ్ళా దిగన్నంటే బీరుకు పైసలు అని అడుగుతావా? ఊకుంటారా? అసలు మీ అయ్య గురించి నీకు తెలుసు కదా. బీరు తాగుతా ఇయ్యే బాబు అని ఇస్తాడా? పెళ్లికోవాలి అంగి కుట్టించుకున్న బాపు 200 తక్కువ పడ్డాయి అని అడుగుతా, ఇస్తాడు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏంది మీ బాబేమన్నా తెలివి తక్కువ అనుకుంటానా వారా? నువ్వు చెప్పంగానే నమ్మదందుకు. అంగి బట్ట కొనుక్కున్నదందుకు పైసలు ఉన్నాయి గాని కుట్టించుకున్నదందుకు లేవా కొడుకా అని నిన్ను బారదాన్ సంచులు కుట్టినట్టు దబ్బడం బట్టి పట్ట కుడతాడు. ఏమనుకుంటాను? అందరి మాటలు నమ్మినట్టు మీ బాబు నమ్ముతాడు అనుకుంటాను. ఏంది? అబ్బా బావా నువ్వు అనేది కూడా కరెక్టే గాని ఇప్పుడు ఏం చేయాలి బావా? అందుకే తలకాయ కూర తిన్నామనుకో తాగింది దెబ్బకు దిగుతుందిరా, మళ్ళా లాగుడు ఎందుకు, తిందాంపా. అబ్బా బావా తలకాయ కూర మొత్తం నువ్వే తిందు, కానీ నాకు బీర్ 100 పైసలు ఈ బావా. నీ కథ మంచిగానే ఉన్నదిరా. రోలు పోయాట రోకలు చెప్పుకున్నట. గా బీరుకు 200 ఉన్నాక నేను చికెన్ కౌసో తెచ్చుకొని కడుపు నిండా తినపోతున్నా కారా. అందుకే పైసలు లేకనే నిన్ను అడుగుతానా. మీ అక్కని అడిగిందనుకో నీకు
పని పాట లేదు ఏం లేదు కానీ నాడి ఇంట్లో కూర్చొని వందలకు వందలు కౌసు తెచ్చుకొని తింటానవా అని తిడుతాందిరా. అంటే నా దగ్గర పైసలు లేక అని కాదు, అర్థమైతుందా? మీ అక్క దగ్గర ఉన్నాయి కానీ అది అల్లకెళ్ళి తీర్చలేదురా. నా జేబులు ఉంటే నేను మాదెత్తును. ఒకవేళ నీ ఎవరైనా అట్టుకొని తెచ్చింది అనుకో, మంచిగా దగ్గర ఫ్రై చేసి నాకు గింత పెడుతుంది, అది ఇంత తింటది. అరే గందుకే నాకు నీసు తిన బుద్ధి అవుతుంది. నువ్వు దాచుకున్న పైసలు ఇయ్యరా అదే రావాలి అంటే అస్సలే ఇస్తలేదురా. నా పానం అంతా పోతుంది. నా కౌసు అంటే కన్న తల్లితోడు సమానం. నీకు తెలుసుగారా రమేష్? తెలుసు గాని మరి ఎట్లా మరి ఇప్పుడు నాకెవరు ఇవ్వాలి? అంటే నువ్వు బీరు తాగితేనే తలకాయ కూడా పెడతావు గానీ లేకపోతే తినిపియవారా? ఇప్పుడు మరి నీకు అక్కర ఉన్నది తలకాయ కూరతోని, నాకు అక్కర ఉన్నది బీరుతోని. అబ్బా బావ దగ్గర కూడా నువ్వు వంతు తీసుకుంటున్నావంటే నువ్వు ఉండవలసినవేరా. నేను అట్టప్పుడు తాగిత్తదారా రమేష్ తాగిత్తదారా అంటే నేను తాగబావా అని గిట్ల వెళ్తే గట్లు ఉరకటోనివి. ఇయ్యాల నాకు ఎదురుగా ఉండి బీరుకు పైసలు ఇస్తేనే తలకాయ కూర ఎత్తా అంటాను. లేవురా, ఎప్పుడన్నా మా తాగిత్తా గాని కొద్దిలన్న వేసి తుపారా అన్నం మా ఇంటికన్నా తింటా. లేదు బావా, అంతటా నాంత గాని ఆ ఒక్క కాడ నాన్న అన్నట్టు నాకు కావాలి అంతే. అరే ఈ బావని చూస్తే నీకు గోస అనిపించలేదారా? బావ బంగారం పెట్టిన తీసుకోర్రా, నీసు పెట్టినవనుకో పానాలు ఇస్తాడు, నీసు పెట్టినవనుకో పానాలు ఇస్తాడు. నీకు తెలుసు పానాలు ఇస్తాడని అంటాను గాని మరి బీరుకు పైసలు ఇస్తలేవు అని అనుకుంటాను కదా. మరి కాదా, నీ దగ్గర ఉన్నా గాని నువ్వు ఇవన్నీ కథలు చెప్తానేమో నాకు అనిపిస్తాను. అరే అది కాదురా బామ్మ, అది నువ్వు అంటే నాకు ప్రాణం రా. తలకాయ కూర తిందాంరా, నా దగ్గర ఉంటే నేను మాదాగిత్తుండ్రా. లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా? చెప్పురా. లేదు బావా, నాకు నువ్వు బీరుకు పైసలు ఇస్తేనే ఆ తలకాయ కూర నీకు ఏమో ఉట్టిగా నాకు అంత తలకాయ అంతా దిమ్దిమంటే ఏమో ఒర్రిస్తావు. అబ్బ కొడుక, నీకు ఎన్నడూ నత్తి రాలే, బీరు తాగుడు స్టార్ట్ చేసిన నత్తత్తాంది. నువ్వు గిట్ల చెడిపోతావు అనుకోలేదురా బామ్మది. నీకు నత్తనే నేను తట్టుకుంటలేను. చూసిన వారా నువ్వు తలకాయ కూర అయ్యేవారా బావ కోసం? నువ్వు నన్ను ఎంత ఉబ్బిచ్చినా నేను ఉబ్బా. నువ్వు నాకు బీరుకు పైసలు ఇస్తేనే తలకాయ కూర తిందాం, లేకపోతే లేదు. అరే ఒరియా కూర ఉన్నప్పుడు తాగిత్తా. నువ్వు నన్ను ఒరియకే, నేను పోతాను ఇక, నేను ఇంకోళ్ళని అడుకుంటా. అరే అబ్బా గట్ల అన్నకురా, భావన కాదురా. నన్ను చూస్తే నీకు గోస అనిపించలేదారా? ఇక కూర్చొని చెప్తా. అబ్బా బామ్మది నువ్వు నాకు దేవుని లెక్కరా. ఇవాళ గింతంత తలకాయ మటన్ పెట్టరా, నేను మళ్ళీ తాగిస్తా ఉన్నప్పుడు. బావా ఇవరకే నా తలకాయ దిమ్దిమ్మంటాంది, నువ్వు ఇవన్నీ చెప్తే ఇంకా వలిగిపోయేటట్టే ఉన్నదే. అరే లేవన్నప్పుడు నీవు అర్థమైతలేదారా? అన్ని పీసని మాట్లాడతాను. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఇంకో నీసు తినకపోతే నోరంతా ఎట్టున్న వలుకుతాంది, మాట కూడా సరిగ్గా అత్తలేదురా. నువ్వు బావా నీకు బెల్ట్ షాప్ లో అందరు దోస్తులేనే ఆడ చెప్పు బా ఉద్దరా. అబ్బో ఉద్దరని పానం మీన పెట్టరా? నేను ఉద్దర తెచ్చుకోనంటే చికెన్ మటన్ చేపలు తెచ్చుకున్నారా? అసలు నీ పుట్టిన కాడ నుంచి ఎక్కడ బాకి పెట్టలే. నీ కోసం నేను బాకి పెట్టన్నారా? ఇక మరి ఎట్లా తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక. ఎట్లా అంటాను అంటే ఇయ్యవా? గుమ్మిల పైసలు గుమ్మిల్లే ఉండాలి, రూపాయి ఖర్చు కావద్దు. కానీ కాలు తలకాయ కావాలా నీకు? కాలు తలకాయ కొట్టిస్తే ఎంతోనో ఎరికానా? 700-800 తక్కువ తీసుకుంటలేరు. నీకేం అడిగినా నేను బీరు అడిగినా గంతే. అరే రమేష్ గా నేను ఊకుంటా అంటే నువ్వు బాగా చెప్తాను. నేను బయట ఉన్నా మంది ఉన్నా నీ బావనే కాదురా. అరే ఇంతంత తలకాయ కూర ఇరా అంటే లంచానికి మంచం అడుగుతానవేంద్రా? అదే నీ ఇంటికి వస్తే అయ్యో బావా ఏం పని మీద నచ్చినవద్దా తలకాయ కూర అన్నా అని తినవన పోతువారా? అది చుట్టం సూపు బావా. నువ్వు తోవలు అడిగినావు కదా గట్టనే ఉంటది. సరే మరి ఇంటికి వస్తాపా, ఏసి తూపారా. ఏంది ఇంటికి వచ్చి అడుగుతావా? ఇంకేడా పని లేదు నీకు ఇక. అంటే ఇప్పుడు తొవ్వ కలిసిందని నీకు కలిసి అయిపోయినా కదరా, మొత్తానికైతే ఏసీ అంటావు కదా. నువ్వు ఒక్క బీరు మందం పైసలు ఇవ్వా, మా కూర మొత్తం గంజు పట్టుకపో. అబ్బా నువ్వు మంచి ఆఫర్ ఇచ్చినావు గానీ జేబులో రూపాయి లేదు. ఇప్పుడు ఏం చేయాలరా? నీకు బీరు కావాలంటే ఇప్పుడు నీ బెల్ట్ షాప్ కు పోయి ఉద్దర పెట్టింది అనుకో, అగో మీ అక్కతోటి మీ తమ్ముని తీసుకొని వచ్చి బీర్లు తాగిరని చెప్తారా. నాకు తాగిస్తే అక్కేమంటదే? మందికి తాగిస్తాను నాకేనే బామ్మరికేనే. నీ తాగిచ్చుడద్దు, ఆ ఉద్దర పెట్టుడద్దు, మీ అక్కతోటి లొల్లి పెట్టుకుంటద్దు. ఆ తలకాయ కూర తినకుండా మంచిదే. నువ్వు ఎప్పుడన్నా ఏదన్నా పనివాడు వస్తావు కదా, నీ సంగతి చెప్తా పో తాత. నా కంటికి కనబడకి నడు అంతేగానే బా గంతే పో. మళ్ళా గంతే నీకు నాకు ముచ్చటెక్కడిదిరా నీ కథ. నేను బయట వాళ్ళని అడిగితే నీ అవ్వ నన్ను నోరిడిచి అయ్యో శంకర్ నువ్వు అడిగినావు, నీకంటే ఎక్కువనా దా తిందు అంటారు. నువ్వేంద్రా నీ అవ్వ మేనభావన పట్టుకొని బీరు తాగిస్తేనే తలకాయ మటన్ ఎత్తా అంటానవా? ఏం చేస్తా ఇక పైసలు లేనప్పుడు నా భార్య అన్నట్టు అది అన్నిందే తినాలి. అంత గావరైతుంది. ఏం కూర వండుతుందో ఏమో పోయి అడుగుతా.
అని నేను తింటా. ఇక పైసలు లేకపోతే ఆశలకు పోవద్దు, ఉన్నప్పుడు తినాలి, లేకపోతే సప్పడగా వండాలి. గిట్లా మందిని అడిగింది అనుకో ఇజ్జత్ మానం పోతుంది. అవ్వా ఈ నల్లమొక్క పొన్ని కూరగాయలు లేపరమ్మ కూడా అంటే ఊకే కౌసే కావాలంటాను. ఆయన చెప్ప బదులు నేనే పోయి తెచ్చుకుంటా. ఓరావలి ఎటు పోతానవే? ఆడుకొని పోతానా అత్తవా, ఆడుకొని పోతానా అత్తవా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అయ్యో నేను మందలు ఇచ్చుడే తప్పున్నది కానీ ఎటు పోతున్నావా రావాలి అని అంటే ఆడుకొని పోతున్నా అనబడితివి. ఎటు పోతానో చెప్ప. మరి నేనేటు పోతానే? కూరగాయలు తేవడానికి పోతానా. మీ అన్నను కూరగాయలు తెమ్మంటే ఊకే నీసు కావాలని అంటాడు. ఎన్ని రోజులు తినాలి చెప్పా నీసు, అందుకే నేనే పోయి కూరగాయలు తెచ్చుకుంటాను పోతానా. అయ్యో మా అన్న తెస్తే మా అన్నతో పాటు నువ్వు తింటలేవా? మా అన్న ఒక్కడే తింటానా? మళ్ళీ ఇంకా మా అన్న పేరు చెప్పబడితివి. అయ్యో మీ అన్నను బాగా సపోర్ట్ ఇస్తానేమేంది గట్లా అంటే? మా అన్న రోజు తింటాడు నానే, ఏ వారానికో నెలకో తింటాను. మా ఆయన లెక్క రోజు తింటాను ఏమన్నా? అబ్బా మా అన్న లెక్క నా మొగడు రోజు నీసు తింటే మంచిగా రోజు తెమ్మంది కాదే. ఈ నల్లమొక్క పొడు నెలకొక్కసారో వారానికి ఒక్కసారో తెస్తాడు. మా అన్న నల్ల మొగపోడు అని అంటాను. నువ్వు అంత ఎర్రగున్నావా అనే? నల్ల మొగబ్దానా, నల్ల మొగబ్దానా. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? నాకు తెలిసే రావాలి నువ్వు ఎర్రగున్నావని నన్ను నల్లమొక్కదాని అంటాను కదా. ఇక అదంతా కాదు గాని ఇలా నువ్వేం కూర వండినవే? ఏం కూర అంటేనే ఏం కూరగాయలు లేవు. 2 ఉల్లిగడ్డలు కోసి 3 కోడిగుడ్లు కొట్టిపోసిన. పాడుగాను, నువ్వు కూడా కౌసు కూరనే వండినావా అనే? మరి మా అన్న నెలకు ఒకసారి ఎత్తాడని ఎట్లా అన్నావే కౌసు కూర? అవ్వో మీ అన్న నాటుకోళ్ళు మేకపోతులు కోసిండు అనే గది కవస అంటారా అనే 5 రూపాయల గుడ్డు పట్టుకొని. నీకెంత తిన్నా తృప్తే అనిపించలే. ఆయన నీతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఇలా నీకు కూర వండినట్టే. నేను పోతా ఇక. అయ్యో ఇక నువ్వు పోతా అంటే నేను ఆగబట్టినట్టు పోరాదు. మా సరే ముచ్చట్లు బాగా నేర్చి కూరగాయలు తెద్దామంటే చెప్పని అమ్ముకొని పోయింది కదా. ఈ చింత చిగురు పప్పు అన్న ఎత్తా. ఇంత ఖరాబ్ అవుతా నేను. చింత చిగురు పప్పు మా అమ్మమ్మ చిన్నప్పుడు వేసేది. పుల్ల పుల్లగా మస్తుండేది. తింటా అంటే తినబుద్ధి అయ్యేది. ఇప్పుడు నేను చేస్తాను ఎట్లుంటుందో ఏమో కూర. ఈ నల్లమొగపోడు అప్పుడు వేయండు, ఇంకా అత్తలేడేంది? ఏం చేస్తాడో అత్తండు కదా. దా తిరుగుడైందా మొత్తానికైతే? తిరుగుడైంది, ఉరుకుడైంది, అన్ని పనులైనాయి. ఏంది ఈ సింతాకులు తెప్పుతాను? పప్పు చేద్దామని. ఏంది సింతాకుల పప్ప? ఎవరన్నా చింత చిగురు పప్పు అనుకుంటారు గాని నువ్వేందే సింతాకుల పప్పు ఎత్తా అంటావు? చింతాకులు అయితేంది, చిగురు అయితేంది, గదే పుల్ల పుల్ల ఉంటది పట్టు. ఇది నువ్వు సింతాకులు అని తెప్పుకరాలే, నాకు అర్థమైంది. చింత చిగురు అని తెప్పుకొచ్చినావు. నీ తెలివి తక్కువ మన్ను వద్దు. ఏం గత్తి ఏం గత్తి. ఆ చిన్న చిన్న ఉంటే చిగురు అవుతుంది, కొద్దిగా పెద్దగా అయితే ఆకైతుంది, తీయరాదు. అంతేనా? చిగురు అండుతారు కానీ వాళ్ళ నాకు సింతాక అంటారా అనే? ఇంకా నయ్యం చింత కట్టెలేసి కూడా అండుతా అంటలేవు. ఆయన ఈ చింత చిగురు పప్పు అయింది ఇప్పుడు 10 రోజులు అవుతుంది నీ సండక. ఈ ఆకుల కూర ఎవరు తింటారే? మనమే తింటాం, ఎవరు తింటారు? అబ్బా మనమే తింటా అంటాను. అంత నాకు మంచిగా అనిపించదే. నువ్వే తిను. అబ్బా నాకు ఒక గుడ్డ ఆమ్లెట్ అయ్యే రాదే. గుడ్లు లేవు. అరే ఎందుకయ్యావు చెప్పు. ఆగో ఊకే నీసు తింటారా ఎవరన్నా? అబ్బో నీకు తినబుద్ధి అయినప్పుడు అయితే తెచ్చుకొని అనుకొని తింటలేవా? ఆగో నెలకు ఒకసారి అంటే అనుకొని తినచ్చు, రోజు ఎవరు అనుకొని తింటారు చెప్పు. అవన్నీ సండకుండా మంచిగా గాని ఈ అంత ఆకుల కూర తినబుద్ధి కాదే. ఓ టమాటను కోడిగుడ్డు అని అంటారు అదే నీ అవని. ఈ చింత చిగురు పప్పు అంటే నాకు అన్నమే తినబుద్ధి కాదు. నేను చిన్నప్పటి సంది తినలే. ఇంకా చింత చిగురు అంటానవా? ఇంత చింతాకు ముదిరింది పట్టుకొని వచ్చి చింత చిగురుకు తేడలేదు, నీకు చింతాకు తేడలేదు అనే. ఇప్పుడు ఏమైంది తీరాదు, చెట్టు మీద ఉత్తగా వచ్చింది, ఏం చేయాలి? పైసలు పెట్టకుండా వచ్చింది అంతతో పాటు. నువ్వు పైసలు పెట్టకుండా ఏదన్నా అట్టిగా తినేదత్తే నీ జీవితాంతం పైసలు ఖర్చు పెట్టవు, జీవితాంతం పైసలు ఖర్చు పెట్టవు. ఇది అద్దే తీసి బయట వారేయి. నువ్వు తిను. నా మనం ఒక ఉల్లిగడ్డ వచ్చి కోడుకుంటానంటే చికెన్ మటన్ ఎట్లా అండవు ఇదన్నంటారు అదే. ఆ ఉల్లిగడ్డ ఏదో ఇల్లు ఎత్తది. శ్రీరామ భగవంత ఎందుకు కొడతానో అంతగానో? ఇది అద్దే అంటే మళ్ళా కొడతానం అంటాను. మనిషిని కాదా నేను తింటలేనా? తినా నువ్వే తినిపో, నాకు అద్దునే అద్దు. అద్దంటే ఊకో, నీ కడిపే మాడుతుంది. నేను కోడిగుడ్డుకు పైసలు నేను తెచ్చి ఆమ్లెట్ వేసుకొని తింటా. పైసలు ఏడున్నాయి? పైసలు ముడుకుతానే కాదే ముళ్ళెలా. పైసలు ఏడున్నాయి అంటావు?
ఉన్న పైసలన్నీ కథం చేసుకుంటూ పోతే ఎట్లనే? అరే కథం చేసుకుంటూ పోతానే ఎట్లా అని కడుపుకు చంపుతావా అని కడుపు నిండా తినద్దా చేసేదే తిండి కోసం కాదే. ఇలా పప్పు ఎత్తా, టమాటాలు ఎత్తా, ఉల్లిగడ్డ ఎత్తా, అవన్నీ కూరగాయలు ఇంకా పిచ్చాకులు యాపాకులు అన్నయ్యే మంచిగుంటది. యాపాకు ఎత్తారు ఎవరన్నా? మరి ఇది చింత చిగురు కాదే, ఇది అంత చింతాకు. ఇది వేసుకుంటే టేస్ట్ రాదు. నువ్వన్నట్టు చింత చిగురు తెచ్చిన ఓ పుక్కన్న తింటుడు గాని ఆకెట్లుంటది అంత పసరు పసరు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు అంతగానం కౌసుకూర తినబుద్ధి అయితే పోయి మటన్ తెచ్చుకోపో, అండుతా. లేకపోతే నేను అండింది నేను ఊకి కౌసుకూర అన్నాలని ఏమైనా రూల్ ఉన్నదా? బాగా ఎగురుతాను. ఎగురుతానే ఇంట్లో టేప్ రికార్డ్ ఉన్నది, అలా క్యాసెట్ వేసి బటన్ వచ్చి రింగ 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 రింగారే అని ఎగురుతానే. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? బాగా ఎగురుతాను అని మగ్గ మాట్లాడతాను. అరే ఈ చింత చిగురు నాకు తినబుద్ధి కాదు, ఏదన్నా అంటే అంటానవేందే? నన్ను తిండి పెట్టక నువ్వు చంపటట్టే ఉన్నావు. చింతపరిని అందుకొని చంపితే వాతలు పడాలి. అండింది తినక పక్క మాట్లాడుతానేంది? వాతలు నాకు వడుడు కాదమ్మా, నీకు వడాలి. నువ్వు కూర అండుతావా అండవా? అండుతావా అండవా? అండ అంటే నువ్వు నాకు బీపీ లేపకు. ఏం చేస్తావు? బీపీలేస్తే బీపీలేస్తానా? నీ ఈ పంత సాపు ఎత్తా ఏమనుకుంటావా? నా ఈప సాపి ఎత్తాను. నీ అబ్బా ఎంటికలు పడతావా నన్ను కూర అండబట్టే? ఈ చింత సిగురు లేదు, లేదు. నీ అవ్వని ఊకున్న కొద్ది బాగా ఎత్తాను, ఊకున్న కొద్ది బాగా ఎత్తాను అంటే అచ్చిరాన్ని గట్టి తెచ్చి అండుతాను. అది చింత సిగురు అనే గా చింతాకు ఎవరన్నా తింటే దొడ్డికి పెడుతుంది. ఇంకా అదెత్తా ఇదెత్తా అంటాను. ఓ దిక్కుమాలోడా, ఆ చింతాకు తింటే దొడ్డి పెడతాని ఎవరు చెప్పారు నీకు? అది చింత సిగురు కాదే, చింతాకు. అది తినద్దే, ముదిరిపోయింది, కడుపు నొత్తది. నీ తినబుద్ధి కాక అన్ని వంకలు పెడతాను గాని నీ తినబుద్ధి అన్ని తెచ్చుకోపో, అండి పెడతా. తెచ్చుకోపో అంటాను. పైసలు ఏవానే ఎట్లిస్తాడు? ఏ ఎందుకు వచ్చింది అనుమానం? లేవు నా దగ్గర, ఉంటే తెచ్చుకో. లేకనే కాదే నిన్ను అడిగేది. తెచ్చుకోపో అంటాను. పైసలు ఉండద్దానే అన్న బాబా నాకు అక్కడ ఇచ్చేటోళ్ళు. ఎదురు నలమొక పొడ ఊకున్న కొద్ది బగ్గ ఎత్తాను. పాపం పోనీ చింత చిగురు పప్పు అంటున్నా అంటే నేలకేసి కొట్టినావు. ఇప్పుడు నేను ఏమన్నాను? చెప్పు. చింత చిగురు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏమన్నాలి? అమ్మని నీ కూర తేవద్దు. నీ అబ్బా చంపుతారు వారే. ఇంట్లో కూరగాయ లేవు, ఇప్పుడు ఏదింటావు నేను? అమ్మని కూరగాయలు తింటావా? ఊక ఏదన్నా చికెన్ మటన్ తింటేంది? కారం పొడి ఉంది, వేసుకొని అండుతావా అంటావా? గిన్ని దెబ్బలు కొట్టి కారపొడి వేసుకొని తినబట్టవా? ఒక గుడ్ ఆమ్లెట్ అయ్యే. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా? ఇంకోసారి గుడ్డ అన్నావు అనుకో, నీ గుండు అలవడితే చెప్తానా? నాకు గుడ్డే కావాలి. మళ్ళా గుడ్డ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బాయ్.